భారత్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందానికి ప్రతిపాదించారు. మెల్బోర్న్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటమే ఎజెండాగా చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవటంపై మోదీ, అల్బనీస్ చర్చించారు. ఆస్ట్రేలియాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి అన్నారు అల్బనీస్. ऐसे में से आपने सही कहा, एक के पास एक है तो दो होता है, लेकिन एक के साथ एक होता है तो 11 हो जाता है। और सच्चे अर्थ में आज भारत और ऑस्ट्रेलिया साथ साथ है, इसलिए एक के बगल में एक दो नहीं हो रहा, एक के बगल में एक 11 हो रहा है। 3 దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి మెల్బోర్న్లో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అధికారిక గౌరవ వందనాన్ని నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్తో కలిసి భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా CEO ఫోరం, ఎకానమిక్ రోడ్ మ్యాప్, బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం కేవలం 2 రాజధానులకే పరిమితం కాకుండా రాష్ట్రాలు, నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల స్థాయిలోనూ విస్తరించాలని మోదీ సూచించారు. రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాలను గుర్తించి కొత్త అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్ ను భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆ దేశ పెన్షన్ ఫండ్స్ నిర్వహిస్తున్న భారీ నిధుల సురక్షితమైన, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి భారత్లో అవకాశాలు పొందగలవని చెప్పారు. భారత్లో మౌలిక వస్తువులు, రహదారులు, రైల్వేలు, పోర్ట్లు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. భారత్ స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. హరిత, హైడ్రోజన్, సౌర విద్యుత్, వాయు విద్యుత్, జల విద్యుత్ రంగాల్లో భారీ అవకాశాలున్నాయని చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతిక పెట్టుబడులు కీలక పాత్రను పోషించగలవని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులను సైతం మోదీ కలుసుకుంటారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తోనూ మోదీ సమావేశమయ్యారు.